హలో హాయ్, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ముందుగా అందరికీ ఇవాళ హ్యాపీ రిపబ్లిక్ డే. జనవరి 26 అనగానే మనకు గుర్తొచ్చేది మన రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి అన్నది చాలామంది తెలుసుకోవాలి. రిపబ్లిక్ డే అంటే ఈ రోజున మన రాజ్యాంగం అంటే మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్కి వచ్చింది, అంటే ఇంప్లిమెంట్ అవుతాం స్టార్ట్ అయింది. 1950 జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఈ ప్రిపేర్ అయిన ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో అది ఫోర్స్కి వస్తాం జరిగింది. దీన్ని ప్రిపేర్ చేస్తానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల గడువు పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పగలు రాత్రి ఎంతో కష్టపడి ఆయన టీం కలిసి ఈ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేస్తాం జరిగింది. అయితే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ ఈ కాన్స్టిట్యూషన్ మనకి 1950 జనవరి 26 నుంచి అమెండ్మెంట్ అంటే ఫోర్స్లోకి వస్తుంది జరిగింది. ఓకే, సో అందువల్లనే మనం 1950 26 జనవరి రిపబ్లిక్ డేగా ప్రకటించాం. చాలామంది చిన్న చిన్న పిల్లలకి ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దిస్ ఐ వాంటెడ్ టు క్లియర్ ఫర్ ద చిల్డ్రన్ ఆర్ ఎల్డర్స్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అయితే మనం ఇది మాట్లాడుకుంటూ ఇవాళ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తూ మా లీగల్ క్యాపిటల్ గురించి కూడా ఒక 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాం. మా లీగల్ క్యాపిటల్ అనే లా ఫామ్ హైదరాబాద్లో మనం స్థాపిస్తాం జరిగింది. మన హైదరాబాద్లోనే లీగల్ క్యాపిటల్కి 5 నుంచి 6 బ్రాంచ్లు, 50 నుంచి 100 అడ్వకేట్స్ మన దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. హైకోర్టు, లోవర్ కోర్టు మరియు సుప్రీంకోర్టు అన్ని కోర్ట్స్లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. బీదవాళ్ళకి ఎక్కువ ఫీజులు మనం తీసుకోము. సర్వీస్ మోటో కూడా ఉంది, అలాగే సర్వైవల్ కూడా ఉండాలి కాబట్టి సర్వైవల్కి మనం మినిమం ఫీజెస్ బీదవాళ్ళ దగ్గర తీసుకుంటూ జరుగుతుంది. మరీ బీదవాళ్ళు ఉంటే కంప్లీట్గా ఫీజు కూడా తీసుకోము. నార్మల్గా మిడిల్ క్లాస్, వేరే హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి నార్మల్ ఫీజెస్ తీసుకుంటాము. మేము ఈ లీగల్ క్యాపిటల్ సంస్థ నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేద్దాము అనుకొని పూనుకున్నాము. దాంట్లో భాగంగానే ఎంతోమంది అనాథ పిల్లలు ఎవరైతే రోడ్ల మీద ఉంటారో వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి అప్పగిస్తాము. లేదా ఎంతోమంది ఆడవాళ్ళు పీటా యాక్ట్లో అంటే ఈ ప్రాస్టిట్యూషన్ సంబంధించిన యాక్ట్లో బుక్ అయిన వాళ్ళని ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఉపాధి కలిగిస్తంలో వాళ్ళకి హెల్ప్ చేస్తాము. అలాగే రోడ్డు మీద కాళ్ళు చేతులు అంతా బాగుండి అడుక్కునే వాళ్ళకి ఆ పని చేయొద్దు అని చెప్పి వాళ్ళకి ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో జాబ్స్ ఇప్పిస్తాము. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా లీగల్ క్యాపిటల్ నుంచి మేము చేస్తాము, మొదలుపెట్టాము. సో పోను ముందు మనము యావత్ తెలంగాణ, ఆంధ్ర మొత్తం పాన్ ఇండియాలో లీగల్ క్యాపిటల్ స్ప్రెడ్ అవబోతుంది. బేసిక్గా ఇప్పుడు హైకోర్టు మనకి తెలంగాణలో ఆన్లైన్ సిస్టమ్ అని వచ్చేసింది. సో ఇది వస్తాం వల్ల మనకి మరింత వెసులుబాటుగా మనం కేసెస్ కూడా ఎక్కువ పెండింగ్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది లీగల్ సదుపాయం పొందుతానికే అంటే లీగల్ సర్వీస్ పొందుతానికే భయపడే ఈ రోజుల్లో ఈ ఇనిషియేషన్ మేము తీసుకుంది కూడా ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు స్పీచ్, అట్లనే రైట్ టు లీగల్ సర్వీసెస్ అంటే రైట్ టువర్డ్స్ యువర్ రైట్స్ అంటే మీకేం రైట్ ఉందో అది కూడా మీ రైట్. సో దాన్ని తీసుకుంటానికి కూడా చట్టము ఎవరికి చుట్టం కాదు, ప్లస్ చట్టాన్ని కాస్ట్లీ ఎఫైర్ లాగా మార్చేశారు చాలామంది. దాన్ని మనము బ్రేక్ చేసి చాలా రీజనబుల్ ఫీజెస్ లాగా తీసుకెళ్ళి బీద వాళ్ళకి సపోర్ట్ లాగా చేసుకుంటూ, అలాగే మేము కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి సర్వైవల్ ఫీజు తీసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో దీని మూలంగా చెప్పింది ఏంటి అంటే బేసిక్గా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నంబర్ మీద మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ ఏమైనా చేస్తే డెఫినెట్గా మళ్ళీ మేము వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ మీకు మా వైపు నుంచి ఎంత సర్వీస్ వరకు ఇవ్వగలుగుతామో మీ బాధలు విన్న తర్వాత చాలామంది నా వీడియోస్ చూసి ఫోన్ చేస్తాం కూడా జరుగుతుంది. కొంతమంది ఫీజులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, కొంతమంది తక్కువ ఫీజులు ఇచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మీ ఎకనామికల్ సిచ్యువేషన్స్ బట్టి మీ ఎకనామికల్ పరిస్థితులు బట్టి మేము ఫీజు ఛార్జ్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. అలాగే చాలా మందికి సర్వీస్ ఇష్యూస్ కూడా చెప్తూ ఉన్నారు. సార్ అక్కడికి వెళ్ళాము, సర్వీస్ ప్రాబ్లం ఉంది, ఇక్కడికి వెళ్ళాము. సర్వీస్ ప్రాబ్లం లేకుండా ఉండటానికే మన దగ్గర 50 నుంచి సుమారు 100 మంది అడ్వకేట్స్ వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మీకు సర్వీస్ ఇష్యూ ఎటువంటిది రాకుండా ఉండటానికి నేను నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.